आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిందని, ఇప్పటికైనా ప్రతిపక్షాలపై విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2014 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలను మినహాయించి 51% ఉన్న బీసీల సంఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై ఏ ఒక్క కుల సంఘం సంతృప్తిగా లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తొండి మాటలు, కక్ష సాధింపు రాజకీయాలు, విమర్శలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో 8 మంది చనిపోయారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నోరుంది గదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కదిలిస్తే ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో వారే చెబుతారని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలోనే కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చెందిందని, ఆలయానికి అన్ని వర్గాల ప్రజలు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం, హరీష్ రావు గారు మంత్రిగా వారు అన్ని ఇనిషియేట్ చేసారు. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ధర్మసత్రాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మంచినీరు మిషన్ భగీరథ ద్వారా తీసుకొచ్చి భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆజాగ్రత్త తీసుకోవడం, అదేవిధంగా స్వామివారికి కిరీటం కూడా, ఇవన్నీ కార్యక్రమాలు మీకు 2014 ముందు పోల్చుకుంటే అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా 4-5 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు, మరి బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఇది పెరుగుతుంది. ఎందుకంటే కుంభమేళతో కొంత తగ్గింది. అయినప్పటికీ ఆనవాయితీగా మల్లన్నని కొలిచేవాళ్ళు, కులదైవం అనుకునే వాళ్ళు కుంభమేళమైన ఇంటికి కంపల్సరీ రావాల్సిందే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ 23 తారీఖు, 26 శివరాత్రి, మహాశివరాత్రి కూడా 1,00,000 మంది జనం భక్తులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఉగాది వరకు, ఆ ఉగాది ముందు సండే వరకు మరి చివరి వారం కింద మనం వెళ్ళడం జరుగుతుంది. కానీ 365 రోజులు కూడా ప్రతి ఆదివారం కూడా మామూలుగా భక్తులు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇకపోతే రాజకీయాలు మీకు అందరికీ తెలియదు కాదు. 14 మాసాలైంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకవైపున రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు వాళ్ళు మా అధికారం రాగానే వచ్చే, అంటే డిసెంబర్, అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన 9వ తారీఖు, అంటే 6వ తారీఖు ఇష్యూ జరిగితే ఏదో ప్రపంచం బద్దలైనట్టు, ఈ దేశంలో కొంపలారిపోయినట్టు
జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు మరి దీన్నేమంటారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న జరిగినటువంటి డ్యామేజ్ ఇంకా ఏమి జరగకపోతే మేబీ అది పని స్టార్ట్ అయ్యి కూడా కొద్ది సమయమే, మన అమాయకులైన 8 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మేడిగడ్డల మేబీ 3-4 పిల్లలు కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందని మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడి, మునిగిపోయిందో లేదో మీరే చెప్పాలి. ఇక్కడ రంగనాథ సాగర్ కానీ లేకపోతే గుడ్డపోచమ్మ కానీ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మునిగిందో లేదో మీకు ఇక్కడ స్థానికంగా ఉండే పాత్రికేయ మిత్రులే చెప్పాలి. ఇప్పుడు ఆడ జరిగినటువంటి తప్పిదం మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్ఎల్బీసీ జరిగిన దాంట్లో ఎవరిది బాధ్యత వహిస్తారు? రేపు ఊరికైనా నోరు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఆలోచన విధానంతో పరిపాలన చేసింది. ప్రజలు బాగుండాలి, రైతాంగం బాగుండాలి, సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో బిలో 70 ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. అంటే 0 to 6 కానీ 6 to 17 కానీ అంటే అఫీషియల్ లెక్కలు, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే ఓటర్ ఎన్రోల్ కానీ 17 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. కాబట్టి బీసీ జనాభా 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటుంది. అది ఎప్పుడో 2014, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది. అంటే రమారమి 57-58% ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేది ప్రాపర్గా చేయండి. మీరు ఇంకా వేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేశారు. మళ్ళీ తీర్మానం చేయడం మూలాన ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. అప్పుడైతేనే మా జనాభా సాటిస్ఫై అవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగ आप देख रहे हैं मी 6 न्यूज।